నర్సు లిల్లీని నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. చూడండి లిల్లీ ఎక్స్ప్రెషన్స్. లిల్లీకి ఈరోజు సెకండ్ వ్యాక్సినేషన్. మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది లిల్లీకి. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. లిల్లీ వాళ్ళ డాడీ లిల్లీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి కార్ సీట్ అరేంజ్ చేస్తున్నాడు. లిల్లీ కార్ సీట్లో ఉండి బయటకు చూస్తుంది. ఎంజాయ్. ఎప్పుడు బయటకు తీసుకొని వెళ్ళినా లిల్లీ ఇలా బయటకు చూస్తూ ఉంటుంది. తనకి కార్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత సైలెంట్గా ఉందో, అల్లరి చేయకుండా. హాస్పిటల్కి వెళ్తున్నాం మేము. ఆన్ ద వేలో ఉన్నాము. జస్ట్ 10 minutesే మా హోమ్ నుండి హాస్పిటల్కి. మా పేరెంట్స్ లేకుండా నేనే సెకండ్ టైం వ్యాక్సినేషన్కి బేబీని తీసుకొని వెళ్తున్నాను హాస్పిటల్కి మా హస్బెండ్తో పాటు కలిసి. ఫస్ట్ టైం మా పేరెంట్స్ ఉన్నారు, సో నో టెన్షన్. ఇప్పుడు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. బేబీకి వ్యాక్సినేషన్ కదా, ఫీవర్ వస్తుంది కదా. యుఎస్ఏలో ఏది ఉన్నా ఇండిపెండెంట్గా మనమే చూసుకోవాలి ప్రతి ఒక్క పని. ఇక్కడ క్లాక్ చూశారు కదా, 10:30 అవుతుంది మార్నింగ్. కరెక్ట్గా చూపిస్తుంది క్లాక్ టైం. లిల్లీ వ్యాక్సినేషన్కి ఎలా రియాక్షన్ ఇస్తుందని కొంచెం భయంగా ఉంది. చిన్నపిల్లలతో హాస్పిటల్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. మనం హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ డెస్క్లో మనం నేమ్ చెప్పాలి. సో నేమ్ చెప్పిన తర్వాత మనం వెయిట్ చేయాలి. మన అపాయింట్మెంట్ టైంకి వాళ్ళు మనని పిలుస్తారు. మనం అప్పుడు లోపలికి వెళ్తాము. జస్ట్ ఒక 1 minute ఉన్నామో లేదో నర్స్ వచ్చి మమ్మల్ని పిలిచారు లోపలికి రామని చెప్పి. లిల్లీని తీసుకొని మేము లోపలికి వెళ్ళాలి. ఇంకా లిల్లీని సైలెంట్గా ఉండు అని చెప్తున్నాడు వాళ్ళ డాడీ. హాస్పిటల్ చాలా సైలెంట్గా ఉన్నట్టుంది కదా. లిల్లీ ఒక్కసారి మొత్తుకుంటే ఇంకేం లేదు, రీసౌండే. లిల్లీని వ్యాక్సినేషన్కి పిలిచారు. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నర్స్ వచ్చి మరిన్ని డీటెయిల్స్ మనకు చెప్తారు. సో ఇది హాస్పిటల్ రూమ్ మీరు చూస్తున్నారు కదా. సో బేబీకి వ్యాక్సినేషన్ అయ్యాక ఏం చేయాలి అని అన్ని డీటెయిల్స్ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. నర్స్ వచ్చారు. లిల్లీ వెయిట్ టెస్ట్ చేస్తున్నారు, ఎంత ఉంది లిల్లీ వెయిట్ అని. వాళ్ళు నోట్ చేసుకుంటారు బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ హైట్. ఇక్కడ హైట్ చూస్తారు బేబీది. బేబీది హెడ్ కూడా చూస్తున్నారు, అంటే హెడ్ సైజ్ కరెక్ట్గా ఉందా అని చెప్పేసి మెజర్ చేస్తారు ఎవ్రీ విజిట్లో. బేబీది హెడ్ సైజ్ అనేది పడుకున్నప్పుడు అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు కదా. సో మూమెంట్ అనేది బేబీది కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు. బేబీది పల్స్ చెక్ చేస్తున్నారు ఎలా ఉంది అని. నర్సు చూడండి బేబీని ఎలా నవ్విస్తుందో. యుఎస్లో బేబీస్ని బాగా కేరింగ్గా చూసుకుంటారు హాస్పిటల్లో. లిల్లీకి ఈరోజు సెకండ్ వ్యాక్సినేషన్. తనకి ఫస్ట్ డ్రాప్స్ ఇస్తారు, నెక్స్ట్ 2 ఇంజెక్షన్స్, 2 తొడలకి చెరొకటేస్తారు. ఫస్ట్ నర్సు డ్రాప్ చేస్తుంది. లిల్లీని నవ్వించడానికి ట్రై చేస్తుంది నర్సు. పిల్లలు నవ్వితే ఈజీగా అయిపోతుంది కదా ప్రాసెస్. సో వాళ్ళు ఆ ప్రాసెస్లో ఫాలో అవుతారు. నవ్విస్తూ పిల్లల్ని ఎంజాయ్ చేపిస్తూ వేస్తారు ఫస్ట్ డ్రాప్స్ టేస్ట్ లిల్లీకి నచ్చినట్టుంది. ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో. మీ పిల్లలు వ్యాక్సినేషన్ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లిల్లీని ఇంకా వ్యాక్సిన్కి రెడీ చేశారు నర్సు. 2 తొడలకి ఒక్కొక్క ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. సో హోల్డ్ చేయాలి, ఒకళ్ళు హోల్డ్ చేస్తే ఇస్తారు. ఇంకా లిల్లీని చూసి ఆ రోజు నాకు చాలా ఏడుపు వచ్చింది. పిల్లలకి వ్యాక్సినేషన్ అంటే మనకి ఏడుపు వస్తుంది కదా, వాళ్ళకి జ్వరం వస్తుంది, టైంకి సిరప్ ఇవ్వాలి. సో వాళ్ళకి తొడ కూడా వాస్తుంది కదా, మనం మసాజ్ చేస్తూ అలా చేయాలి కదా డే అంతా. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. ఇంకా లిల్లీ వ్యాక్సినేషన్ అయిపోయింది ఫైనల్గా.
టఫెస్ట్ పార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. లిల్లీకి పాలు పెడితే కొంచెం సేపు కూల్ అయ్యింది. ఇంకా తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది. వ్యాక్సినేషన్ అంటే చాలా హెడేక్ పార్ట్ ప్రతి పేరెంట్కి. యూఎస్ఏలో హాస్పిటల్స్ చాలా బాగా కేరింగ్గా ట్రీట్ చేస్తారు. సో మాకు బాగా హెల్ప్ఫుల్ అనిపించింది. వాళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారు. ఎవ్రీ 4 అవర్స్కి బేబీకి డ్రాప్ చేయమని చెప్పారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. యూఎస్ఏలో బేబీస్ని చాలా బాగా కేరింగ్గా ట్రీట్ చేస్తారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ బాగా షేర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.